భయ్యా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము తెలంగాణ పలుమూలల నుండి ప్రతి ఒక్క డైట్ నుండి రావడం జరిగింది. అసలు తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ చేసింది. దానికి ఓకే అందరం హ్యాపీగానే ఉన్నాము. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే టెట్ నోటిఫికేషన్ చేయకుండా, టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ డీఎస్సీ వేయడం అనేది ఎంతవరకు న్యాయమని మా ఆవేదన. అయితే ఇప్పుడు మన తెలంగాణలో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. టెట్ ఎగ్జామ్ కోసం రాత్రింబవళ్ళు కష్టపడి చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. డిఎస్సిలో జాబ్ కొట్టాయని ఆలోచనతో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి టెట్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ డిఎస్సి కండక్ట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయమని మా ఆవేదన. అయితే మేము తెలంగాణలో డిఎడ్ చదువుతున్నాము సెకండ్ ఇయర్. ఇప్పుడు మేమందరము మా క్లాసెస్ వదులుకొని, మా స్కూల్స్ టీపీస్ వదులుకొని ఇక్కడ వారం 10 రోజుల నుండి హైదరాబాద్లో ప్రతి ఒక్క ఆఫీసు, ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి మా రిక్వెస్ట్ మేము చాలా బ్రతిమలాడడం జరిగింది. ఎక్కడ కూడా మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ప్రతి ఒక్కరు కూడా మాకు నెగిటివ్గానే మాట్లాడారు. టెట్ ఎందుకు అని అంటూ మాట్లాడుతున్నారు. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ తెలంగాణ నిర్మూలించి తెలంగాణని సెటిల్ చేద్దామని అనుకున్నారు. ఓకే, మరి ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ చేస్తే ఇంకా చాలామందికి ఛాన్స్ వస్తుంది కదా, ఒక ఆపర్చునిటీ వస్తుంది కదా. మీరు డైరెక్ట్ డిఎస్సి వేస్తే టెట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఏమైపోవాలి? మీరు టెట్ కండక్ట్ చేస్తే మీకు ఒరిగేది ఏమీ లేదు. మీ నిరుద్యోగుల్ని నిర్మూలించాలని అనుకున్నప్పుడు టెట్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలి కదా. ఇప్పుడు మేము ప్రతి డైట్ నుండి ఇంతమంది వచ్చినాము, మేము వారం 10 రోజుల నుండి తిరుగుతున్నాము, అయినా మాకు రెస్పాన్స్ లేదు. ఒక స్టూడెంట్స్ లాగా కూడా చూస్తలేరు. ఇదేనా మేము ప్రభుత్వం నుండి కోరుకునే? ఎందుకైనా మిమ్మల్ని గెలిపించింది? సో అంటే మీరు ఎప్పటి నుంచి ఆల్రెడీ ప్రజా దర్బార్కి వచ్చారు, సెక్రటేరియట్ కూడా కొంతమంది ముట్టడించారని తెలిసింది. అక్కడ మీకేం న్యాయం జరగలేదా? అక్కడ ప్రతి దగ్గర వెళ్ళినాం. సెక్రటేరియట్ 2-3 టైమ్స్ వెళ్ళినాం. ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారికి ఇవ్వడం జరిగింది అప్లికేషన్ లెటర్. డిఎస్సి ఆఫీస్లో వెళ్ళి దేవసేన మేడం గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ప్రజావాణిలో వెళ్ళి ఎడ్యుకేషనల్కి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చిన్నారెడ్డి సార్కి ఇవ్వడం జరిగింది. ప్రతి దగ్గర కూడా కొందరు మాకు పాజిటివ్గా మాట్లాడి చేస్తామన్నట్టు మాట్లాడి పంపించేశారు, ఏదో నామకే వస్తాయి. తర్వాత ఇంకొందరు అయితే డైరెక్ట్గా ఉంటున్నారు, మీకు టెట్ దేనికిరా, మీకు తర్వాత ఫ్యూచర్ బాగుంది కదా, తర్వాత రాసుకోండి అన్నట్టు అంటున్నారు. ఓకే, మాకు ఉంది ఫ్యూచర్, మేము రాసుకుంటాం తర్వాత. కానీ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు కదా, టెట్ కోసం అని వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళ కోసం మన నిరుద్యోగుల కోసం మన ఈ టెట్ కండక్ట్ చేయాలి కదా. ఎంతోమంది ఆశలతో ఉన్నారు. మేము టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నాము. ఒక టీచర్ అంటే ఏంటి, ఓ సైంటిస్ట్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా టీచర్ కంపల్సరీ. అటువంటి టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకొని ఏండ్ల నుండి కొన్ని సంవత్సరాల తరపున చదువుకుంటూ కష్టపడుతూ వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు డైరెక్ట్ డిఎస్సి వేస్తే ఇది ఎంతవరకు న్యాయం అనేది మా ఆవేదన. ప్రతిరోజు తిరగడం జరుగుతున్నది రేవంత్ రెడ్డి గారు. మేము ప్రతిరోజు ప్రతి దగ్గర తిరగడం జరుగుతుంది. హైదరాబాద్ వాళ్ళం, మా తెలంగాణ ప్రతి మూల నుండి వస్తున్నారు. ప్రతి మూల నుండి వచ్చి ప్రతిరోజు తిరగడం జరుగుతున్నాయి. ఎక్కడ కూడా మాకు న్యాయం జరుగుతలేదు. మీ గవర్నమెంట్ నుండి ఇది అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు ఇప్పుడైనా స్పందించి టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తే అందరం హ్యాపీగా ఉంటాం. మీరు అనుకున్న నిరుద్యోగ తెలంగాణ అనేది నిర్మూలన జరుగుతుంది. మీరు ఖచ్చితంగా టెట్ వేయాలనేది మా డిమాండ్. ఎంతమంది ఉంటారు మీరు ఆల్మోస్ట్? అంటే ఇప్పుడు టెట్ కోసం అంటే టెట్ నోటిఫికేషన్ వెయిట్ చేశారు. మా డైట్ నుండే దగ్గర 6-7,000 ఉన్నారు. అంటే కరెంట్ చదువుతున్నవారు. ఇంకా ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేసే వాళ్ళు ఇంకెంత దాదాపు 3-4 lakhs వరకు ఉండవచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం టెట్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇస్తే ఈసారి ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు కొట్టుకుంటారు కదా. చాలా మందికి లాభం జరుగుతుంది ఇక్కడ. మీరు నోటిఫికేషన్ వేశారు, మెగా డిఎస్సి అన్నారు, పెద్ద చాలా పోస్టులు వేశారు. దానికి అందరం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. ఇటువంటి ఛాన్స్ మళ్ళీ రాదు. సో ఇప్పుడు టెట్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా చాలామందికి ఒక ఆపర్చునిటీ కల్పించిన వారు అవుతారు, నిరుద్యోగుల్ని ఉద్యోగంలోకి తోసిన వారు అవుతారు.